నేర్చుకున్న నా మమ్మీ దగ్గర నుంచి కదా. నువ్వు నీ మమ్మీ దగ్గర నుంచి మెకానిక్ పనులు నేర్చు. గుడ్ మార్నింగ్. ఎప్పుడు అవుతుంది 6 o'clock అండ్ నేను జస్ట్ లేచి ఇప్పుడే వచ్చాను బయటికి. అండ్ ఇవాళ ఇంకా వెళ్తున్నారు, తిరుగుతున్నారు వాళ్ళు. సో చూడగలుగుతారు చీకటి ఎలాగుందో. ఇక్కడ 6 o'clockకి లైట్ వేసుకొని వెళ్తున్నారు, బండి లైట్ వేసుకొని. స్ట్రీట్ లైట్ కూడా బంద్ చేస్తాడు. సో చీకటి ఇంకా పోలేరు. ఇంకొక ½ an hour పడుతుంది చీకటి పోవడానికి, వాళ్ళు వెళ్తురు రావడానికి. సో పాలు బండ్లు ఇవన్నీ బయలుదేరి అన్ని సర్వ్ చేయడానికి జనాలు తిరుగుతున్నారు, వాకింగ్ రన్నింగ్ అన్నీ చేసుకుంటారు. స్నానం చేసి వచ్చిన తర్వాత నాకు విభత్సంగా దాహం వేసిస్తుంది. సో ఒక స్పూన్ తేనె వేసాను. అండ్ ఇక్కడ ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నాను కొంచెం. అండ్ దెన్ కొంచెం చల్ల నీళ్ళు పోసేసి మిక్స్ చేసేసి తాగిస్తాను. దీనికి చాలా ఎక్కువ దాహం వేసిస్తున్నాను, టూ మచ్గా. కొంచెం కూర్చొని తాగిస్తాను. నాకు అస్సలు ఇంకా ఎలాగుందంటే టకటకటగా వాటర్ తాగేది ఉంది. కానీ కొంచెం వెయిట్ చేస్తాను, కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టాను. ఎందుకంటే బాగుంటుంది గొంతుకి, పొద్దున్న గొంతు నొప్పిగా ఉంది. మా అన్నయ్య పడుకుంది ఇంకాను తన ప్లేస్లో కప్పుకొని పడుకుంది. అది కనిపిస్తూనే ఉంటుంది. సో అది పడుకుంది. అండ్ నేను కొంచెం లోపల తాగేసి అప్పుడు దానికి లేపుతాను అండ్ బ్రషింగ్కి పంపించేస్తాను. Thank you God for the food we eat. Thank you God for the birds that sing. Thank you God for everything. Thank you ma'am. మా అన్నయ్య ఇప్పుడు ప్రేయర్ చెప్పింది. అంటే ఎవరు రాలేదు దాని. సో ఆ అమ్మాయో అబ్బాయో ప్లేస్లో చెప్పింది ఇది. మా అన్నయ్యకి ఇప్పుడు నేను చేస్తున్నాను. ఏంటది మనం మర్చిపోతున్నాను. హనీ వాటర్, తేనె నీళ్ళు ఇచ్చేస్తాను వేడిగాను, తాగేస్తాను. ఇప్పుడు నట్స్ ఇచ్చేస్తే తినేస్తుంది కూడా. సో ఫస్ట్ మా అన్నయ్యకి ఎగ్జామ్ కదా. సో ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. సో మా నాన్న కూడా తిడుతున్నారు, ఎందుకంటే ఎవరు లేరు. మా అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ From class 3B, today I am going to tell the word of the day. Negligent. I repeat again, negligent. Thank you. వర్డ్ ఆఫ్ ది డే చెప్పింది Negligent. మా అన్నయ్య 3 చెప్పింది. ఒకటి ప్రేయరా, మా ప్రేయర్, థాట్ ఆఫ్ ది డే, వర్డ్ ఆఫ్ ది డే 3 చెప్పింది. ఇంకెవరు లేదు చెప్పడానికని. మా అన్నయ్య దగ్గర అన్ని స్టాక్ గా ఉంటుంది, అది ఎప్పుడు దాని దగ్గర స్టాక్ గా పెట్టుకుంటుంది. సో కాబట్టి ప్లెజ్ గా నువ్వే చెప్పేది. ఇప్పుడు నేను ఇక్కడ పప్పు పెట్టేశాను కుక్కర్లోని. అండ్ మిగతావన్నీ తర్వాత మా అన్నయ్యకి ఎగ్జామ్ అయిన తర్వాత చేస్తాను. టీ కూడా తర్వాతే తాగుతాను, ఎందుకంటే మా అన్నయ్యకి ఎగ్జామ్స్ అప్పుడు టీ అవన్నీ తాగడం ఇష్టంగా ఉండదు. అది కూడా ఇప్పుడు ఇంకా తేనె వాటర్ తాగుతుంది. మరి అదేం తాగుతుందో తెలియదు. వాళ్ళు టీ తాగుతుందా పాలు తాగుతుందా అడగాలి దానికి ఒకసారి. ఏమైనా తాగితే అది ఇచ్చేస్తాను. లేదా కొంచెం కఫం ఇంకా ఉంది కదా, కాడా వేస్తాను, లేకపోతే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తాను ఏం తాగుతుంది మేడం గారు. ప్రస్తుతం తేనె వాటర్ తాగలేదు, గంట పోయాక కదా, చూద్దాము. అప్పుడు నేను పప్పు ఇలాగో అవుతుంది, అప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తాను. కొంచెం ఇంకా ఏం చేసుకుంటున్నా చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఫ్యాషన్. విష్ణు వేసింది చాలా హ్యాపీగా, చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మా అన్నయ్యకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. పైన పేపర్ షేర్ చేయలేదు, బట్ లాగిన్ అయ్యారు. మా అన్నయ్య కోసం నేను ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకొని దాని బాటిల్ నింపుతున్నాను. వేడి నీళ్ళు తాగుతుంది కొంచెం. ఓకే, కొంచెం వేడి ఎక్కువ ఉంటే బాగుంటుంది తాగడానికి కూడా. సో వేసాను. ఇంకొచ్చేసి నేను పెంచుకొని పప్పు పెట్టేశాను. పప్పు దాని మానంగా అవుతూనే ఉంటుంది. లోపల మా అన్నయ్య కోసం ఎగ్జామ్ దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతాం. అన్నయ్యకి ఇచ్చేద్దాం. మరి ఎంజాయ్ తాగే ముందు చాలా వేడిగా నేను నా నట్స్ ప్లేట్లోనే తెచ్చాను. నట్స్ నా కోసం. మా అన్న ఆల్రెడీ దాన్ని తినేసింది, తొక్కలన్నీ తీసి పడేసింది తినేసి.
టకటగా తెలిసింది. నాది ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఇంకా నాలుగు కిష్మిష్ ఉన్నాయి, ఖర్జూరం ఉంది, మా అన్నది ఓన్లీ బాదాం 2, ఈ ఏంటది క్యాష్యూ కాజు 2, జీడిపప్పు 2, పిస్తా 2 అంతేను. నా దగ్గర అయితే బ్లూబెర్రీ, కిష్మిష్, ఖర్జూరం, మిగతావన్నీ ఒక్కొక్కటి. ఇవన్నీ తినేసాక నాకు అవుతుంది అరగంట సేపు. నెమ్మదిగా నేను ఒక్కొక్కటి తినాలి. మా అన్నేమో అన్ని ఒకసారి చేసింది, మొత్తం నోట్లు పెట్టేసింది. ఇంకా రాలేదా పేపర్? రాలేదు. ఓకే, స్టార్ట్ అవుతుంది. సైలెన్స్, ఫుల్ సైలెన్స్ ప్లీజ్. ఇప్పుడు మా అన్నయ్యకి ఎగ్జామ్ అయిపోయింది అండ్ నేను కూర్చొని టీ తాగుతున్నాను విత్ గుడ్ డే కుకీస్ బిస్కెట్ తో పాటు చాక్లెట్ బిస్కెట్. అండ్ మా అన్నయ్య ఏమో డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ పట్టుకొని కూర్చుంది. మనం తినవే తర్వాత పాడతావు, క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, తినలేవు, కెమెరా ఆన్ అవుతుంది. సో తినేస్తే గోల, పిచ్చి గోల మా అన్నయ్య అది. మనం తినే బాబు మూసుకొని. ఎంత గట్టిగా తీస్తాను నేను తీస్తాను. మొత్తం చింపేసావా? చింపేసింది మొత్తం అది. బాగుందా వేళగా? చాలా బాగుందా? వేరుగా టీ, దాంతోపాటు బిస్కెట్, చాక్లెట్ కుకీస్ చాలా బాగున్నాయి. ఉప్పగాము తినేస్తే అప్పుడు వంటకి దిగుతాను. నాకు వద్దమ్మా. మూకుళ్ళు నాగి కోసం వంకాయ ఫ్రై పెట్టాను అండ్ ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఇది కనుక ఫ్రై అయిన ఉల్లిపాయలు కట్ చేసి వేస్తాను. ముందు కొంచెం మూత వేసేసి వదిలేస్తాను మెత్తగా అవ్వడానికి. ఇటువైపు నూనె పెట్టాను. మానియా కోసం వంకాయలు నూనెలో ఫ్రై చేస్తాను కదా మనం, మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలాసార్లు చేశాను. సో అలాంటిది వంకాయ ఫ్రై మానియా కోసం చేస్తున్నాను. బికాస్ దానికి అలాగే ఇష్టం. సో ఎవరికి అలాగే ఇష్టం వాళ్ళ కోసం అలాగే తయారవుతుంది ఇక్కడ. సో కొంచెమే నూనె వేస్తాను, ఎక్కువ నూనె గట్రా వేయలేదు. నేను స్లోగా చేస్తాను ఫ్లేమ్లోని, కొంచెం అలా. అండ్ అన్నీ ఒకసారి వేసేస్తున్నాను బికాజ్ ఎక్కువ లేవు కదా. సో అయిపోయాను, పెట్టేశాను. అండ్ ఇది కూడా స్లో ఫ్లేమ్లో అలా ఉడికి ఫ్రై అవుతుంది. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. ఈ ఉల్లిపాయలు వంకాయ ఫ్రై అవుతుంది అండ్ ఇక్కడ వంకాయ నూనెలో డీప్ ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ నేను టమాటాలు కట్ చేస్తున్నాను, టమాటా పప్పు చేస్తాను. సో టమాటా ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తున్నాను. సో వాషింగ్ మెషిన్ ఆన్ చేసి ఇవాళ చేయలేదు నేను పొద్దున్నుంచి. సో ఇప్పుడు చేసేస్తున్నాను. ఆన్ చేసి వదిలేస్తే దాని మానంగా అది 1 గంట తీసుకుంటున్నాను ఆల్మోస్ట్. టమాటా పప్పు చేస్తున్నాను. టమాటా పప్పు కోసం ఇక్కడ పోపు వేస్తాను. ఆవాలు, వెల్లుల్లి డబ్బులు కొంచెం దంచేసి అండ్ ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేస్తాను. అలాగే ఎండుమిరపకాయ లేదు, అయిపోయి చూడలేదు. సో ఆల్మోస్ట్ 4 months అది వచ్చాను కదా, నాకు తెలియదు లేదు, అది కొనలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిన షాప్కి వెళ్తే కొంటాను. సో ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇట్లా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టాను. ఇలాంటి టమాటాలు ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసేసి అండ్ దెన్ మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవచ్చు. ఇది వేసేద్దాం, మళ్ళీ మొత్తం టమాటాలన్నీ వేసేద్దాము. టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటే మనకి పులుపు వేయాల్సిన అవసరం, టామరిన్ చింతపండు వేయాల్సిన అవసరం. టమాటాలు తక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం టామరిన్ వేసుకోండి, బాగుంటుంది. పులుపు కొంచెం అయితే టేస్టీగా ఉంటుంది. నేను టమాటాలు 2 కట్టి వేసాను కాబట్టి నేను ఇంకా పులుపు కోసం ఇంకేం వేయట్లేదు. ఇది పుల్లగా వస్తుంది. దీన్ని ఉప్పు వేసేసి పసుపు వేసేసి ఫ్రై చేయడానికి మగ్గడానికి వదిలేస్తాను. టమాటాలు చూసారా చక్కగా పేస్ట్గా అయిపోయింది, మగ్గిపోయిన సేపు నేను పప్పు తయారు చేసి పెట్టాను కదా, ఈ పప్పు ఇందులో వంపేస్తాను. అండ్ దీన్ని ఉప్పు కొంచెం వేసేసి మిక్స్ చేసేయాలి, బాగా మంచిగా మిక్స్ చేసేసి వదిలేయాలి. సో చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది మా టమాటా పప్పు. పప్పు అయిపోయింది, టమాటా పప్పు. అండ్ ఇప్పుడు అన్నం కూడా పెట్టేస్తాను నేను కుక్కర్లోని. అండ్ మందు వేసుకున్నాను ఆయుర్వేదిక్ది. నేను వేసుకున్న మర్చిపోయాను, కాళ్ళు స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత బట్టలు అన్నీ ఉన్నాయి కదా, నేను పెట్టాను, ఆరిపెట్టాను. అవి తీసేసి కొత్త బట్టలు అవన్నీ ఇప్పుడు వాషింగ్ మెషిన్లో పెట్టాను. అది ఒక 10 నిమిషాలు అయిపోతుంది. దాన్ని కూడా ఆరిపెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ రేపటి తీయొచ్చు. ఎండ ఉన్నప్పుడే ఆరిపెట్టినాను, మళ్ళీ నెక్స్ట్ డే ఎండ ఉన్నప్పుడే తీస్తున్నాను. అప్పుడు వెచ్చగా ఉంటుంది బట్టలు అని, చాలా బాగుంటుంది. సాయంత్రం తీసేస్తే సాయంత్రానికి ఆరిపోతుంది. సాయంత్రం తీసేస్తే ఏమంటే చల్లగా ఉంటున్నాయి బట్టలు, నాకు నచ్చట్లేదు. అలాగా ఉంచేస్తున్నాను. రోజు ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా వదిలేస్తున్నాను. నాకు చాలా చేదుగా ఉంది బాబు బంధు. ఇప్పుడు నేను వాటర్ వెయిట్ చేస్తున్నాను ఫ్లాస్క్లో వేయడానికి. అండ్ ఏంటది కాఫీ పొడి అయిపోయింది, డికాషన్. సో డికాషన్ కోసం కూడా ఓకే. అండ్
ఇక్కడ ఆన్ చేసేయాలి. ఓకే, ఇలా ఆన్ చేస్తాను. ఇప్పుడు కాఫీ డికాషన్ కూడా తీసేయాలి. కొంచెం కాఫీ డికాషన్ అయిపోయింది ఆ రోజు తీసిన, కొంచెం ఉండేది. సో డబ్బా తోమేసి పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఓపెన్ చేస్తున్నాను. నాగి నా కోసం తెచ్చి పెట్టేశారు, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలాంటి డికాషన్స్ సేమ్ ఇలాంటి ప్యాకెట్లు 4 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇది ఒకటి ఇంకా 2 ఉంటుంది. సో బాగుంటుంది ఇది తాగడానికి. మామూలు బ్రూ కాఫీ నాకు ఫిల్టర్ కాఫీ బాగా ఇష్టం, నాకు బ్రూ కన్నా నాకు ఫిల్టర్ బాగా ఇష్టం. సో నా కోసం స్పెసిఫిక్గా నేను చెప్తూ ఉంటాను నాకు ఇది తాగడానికి. ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఏం అవ్వదు కదా అని ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. సో ఇది ఇంత డబ్బా వచ్చింది. అండ్ ఇది కూడా నిన్న అయింది, నిన్న తోమేసి పెట్టండి. ఇది డికాషన్ పెట్టేసాను. ఇందులో ఒక 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ వేసేసి పెట్టేస్తే 1, 2, 3 5 స్పూన్స్ వేస్తాను. అన్నీ బాగా నొక్కేయాలి. నేను ఇప్పుడు నా కోసం మజ్జిగ కలిపి ఉంచాను. సో మజ్జిగ తాగేస్తాను. కొంచెం అన్నం ఉండేది, అది తినేసాను నేను. ఇంత పిసర అన్నం మిగిలిపోయింది. సో ఆ పిసర అన్నం తినేసాను నేను, వంకాయ ఫ్రై కలిపి తినేసాను. ఇంకెందుకు ఇంత పిసర అన్నం ఉంచాలి అని తినేసాను. ఇప్పుడు అందుకు మజ్జిగ తాగేస్తాను. ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగను, ఎందుకంటే గ్యాస్ అయిపోతుంది. నాకు ఎలాగో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా, సో గ్యాస్ అయిపోతుంది. నిమ్మకాయ నీళ్ళు తాగను, మజ్జిగ కలిపేసాను. సో మజ్జిగ తాగుతాను. బేసికల్ నాకేం ప్రాబ్లం అంటే డిహైడ్రేషన్ టైప్ అయిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి చలికి నీళ్ళు తక్కువ తాగుతున్నాను. అండ్ ఈ మధ్యలో టీ కాఫీ కూడా మానేసాను. టీ తాగిన కప్లో హాఫే, మీరు చూడగలుగుతాను కప్ సైజ్ ఎంత ఉంటుందో, కానీ నేను చిన్నవి తాగుతాను, ఎక్కువ తాగను కూడా. సో కాబట్టి కొంచెం డిహైడ్రేషన్ టైప్ అయిపోతున్నాను. సో కొంచెం వాటర్ లెవెల్ పెంచాలి అని నిమ్మకాయ నీళ్ళు కానీ మజ్జిగ కానీ పల్పీ ఆరెంజ్ తెచ్చాను, ఒక బాటిల్ పల్పీ ఆరెంజ్. మధ్య మధ్యలో కొంచెం నీరసంగా వచ్చినప్పుడు పల్పీ ఆరెంజ్ అవి కూడా తాగుతున్నాను సెట్ అవ్వడానికి. సో ఎనీవేస్ ఇప్పుడు నా నీళ్ళు వేడెక్కుపోయింది. అండ్ ఇప్పుడు పోసేద్దాం ఫ్లాస్క్లో. ఈ ముందు కొంచెం ఇందులో పోసేద్దాము. ఓకే, దీన్ని నింపేస్తాను ఇప్పుడు నేను నిండుగా. ఓకే, ఇదైంది. అండ్ మిగతావి ఈ ఫ్లాస్క్ లోపల దీన్ని కూడా నింపేస్తే ఈ ఎక్కువసేపు ఏం రావట్లేదు, నిండుగా ఉంటుంది కానీ ఎక్కువసేపు ఏం వచ్చేయట్లేదు. మాన్యాకి అలా తాయిస్తూనే ఉంటున్నాను. సో నేను కూడా మందు వేసుకున్నప్పుడు నాకు అవసరం ఉంటుంది. చూడగలుగుతారు ఎంత దాకా వచ్చిందో. సో ఇప్పుడు మూతేసేసి పెట్టేస్తే దాని మానగా డికాషన్ తీస్తుంది అండ్ నా వాటర్ నిండుగా ఉంటుంది. ఇది మళ్ళీ మాన్యా పైకి వెళ్ళినప్పుడు దానికి ఇచ్చేస్తాను. ఇది నాగి కొన్నారు, మిల్టన్ది, థర్మోస్టీల్ది. చాలా సంవత్సరం అయిపోయింది కొన్నారు నాగి ఇది. నేను పెట్టాను దాచి ఫ్లాస్క్. ఇంకొకటి ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లోనే, అది మాన్యా పుట్టినప్పుడు అది కొన్నాను. సో అవి ఉంది చాలాను. ఓకే, దీని ప్లేస్లో పెట్టేస్తాను అండ్ స్విచ్ ఆఫ్. సో కిచెన్ పని అయిపోయింది, కిచెన్ లైట్ బంద్ చేసేద్దాము. అండ్ లెట్స్ గో టు హాల్లో కాసేపు కూర్చొని. నాకు ఇంకా ఎడిటింగ్ కూడా అవ్వలేదు నా వీడియో. సో వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అండ్ మజ్జిగ తీసుకొని వచ్చేసాను. సో మజ్జిగ కూర్చొని తాక్కుంటూ నా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. అండ్ మిగతా ఫోన్స్ కూడా పెట్టుకుంటాను నా దగ్గర, ఎందుకంటే ఎవరు ఫోన్ కాల్ చేసినా మళ్ళీ లేవాల్సిన అవసరం లేకుండా ఫోన్ నా దగ్గర పెట్టుకుంటాను. సో ముందు కొంచెం తాగేద్దాము మజ్జిగ, అండ్ దెన్ రెస్ట్ తీసుకుంటే. ఇప్పుడు 2:30 అవుతుంది. సో మాన్య ఇంకా నాగి ఆల్రెడీ మాన్య పడుకోలేదు, నాగి ఆల్రెడీ పడుకుని పోయారు. మాన్య ఇప్పుడు పడుకుంటుంది అండ్ నేను నా పని చేసుకుంటాను. నేను ఇంకా మాన్య కూర్చొని లూడో ఆడుకుంటున్నాను. స్నేక్ అండ్ ల్యాడర్, సార్ లూడో కాదు, స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటున్నాను. ఇప్పుడు అవుతుంది 4:30. సో ఇంకొక అరగంట పోయాక మాన్య కూడా పైకి వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. నేను దాంతో నా పని చేసుకుంటున్నాను. పైకి ఎక్కింది 7 o'clock అవుతుంది. ఆయన కొంచెం పానీపూరి తినడానికి వెళ్తున్నాను. సో మేము జనరల్గా తినే వాళ్ళు బంద్ చేసి ఉన్నాం వారం రోజుల నుంచి. సో
మేము ఇంకొక వాటి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చే ముందు నేను ఇంకా నాగి సాయంత్రం మానే పైకి వెళ్ళినప్పుడు అండ్ ఇప్పుడు పైకి వెళ్తున్నాము. సో చూద్దాం ఎలాగుంటుందో మానే కదా నచ్చుతుందో లేదా అని. సో మేము పానీపూరి బండి వద్ద చూసాము, పానీపూరి తింటాము. అండ్ నాకు ఏమో పావ్ భాజీ తింటారు, సో పావ్ భాజీ చేయించుకుంటున్నారు. ముందు పావు కాల్చడం అయిపోయింది బటర్తో, అండ్ ఇప్పుడేమో భాజీ చేయించుకుంటున్నాను. సో నాగి ఒకళ్ళే కాదు ఇంకొక ఇద్దరు కూడా ఆర్డర్ చేశారు, సో వాళ్ళతో పాటు నాకు ఇది. సో చూడాలి ఎలాగుంటుందో టేస్ట్. బాగుంటే మంచిది, నాగి ఎప్పుడెప్పుడు తినవచ్చు, ఎందుకంటే నాగికి పావ్ భాజీ అంటే చాలా ఇష్టం. సో చూద్దాం ఎలాగుంటుందో నాగి టేస్ట్ చేసి చెప్తారు. నాకు ఇంకా మాన్యకాయకి ఫుల్ కడుపు నిండిపోయింది. నాగి ఇప్పుడు పావ్ భాజీ చూసారా, ఇంకా మాన్య ఇప్పుడు పానీపూరి తినేసాము, అండ్ నాగి పావ్ భాజీ తింటున్నారు. పావ్ భాజీ బాగానే ఉంది అన్నారు, నాకు కారంగా అనిపించింది, చాలా కారం. అది నీళ్ళు కారం కాదు, బేసికలీ వాటర్ చాలా కారంగా ఉంటుంది. చాలా కాదు కర్రీ కాదు అది, కర్రీ మేము విదౌట్ స్పైసీ చేయించాం కదా కోరండి. వాటర్ చాలా ఎక్కువ స్పైసీగా ఉంది. పర్లేదు ఏదో 2-3 ప్లేట్లు తినేసాం. ఒక ప్లేట్ కాదు, 2 ప్లేట్లు తిన్నాం కనీసం, ఒక ప్లేట్ కాదు. సో నైట్కి ఏం తిన్నాను నేనైతే, శుభ్రంగా పడుకుంటాను. నువ్వు తింటా, అది తగ్గుతుంది. ఇప్పుడు నేను నా కోసం ఇంకా నాగి కోసం కొంచెం కాఫీ తయారు చేశాను. సో నాగి ఇంకా నేను కాఫీ తాగిస్తాను. ఇప్పుడు నేను తీసుకొని కాఫీ ముందు నాగికి ఇచ్చేస్తున్నాను. తను బెడ్రూమ్లో కూర్చున్నారు, సో తనకి ముందు ఇచ్చేసి తను తాగేస్తారు. నిన్న మానంగా కూర్చొని తాగుతాను, హాల్ కానీ బెడ్రూమ్ కానీ. తను పనులైతే తన దగ్గర కూర్చుంటాను, పని ఉందంటే ఇక్కడ కూర్చొని తాగుతాను. మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. మెకానిక్ పని మెకానిక్ నా ప్యాంట్ని కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో ప్యాంట్ ఇవ్వాలి కానీ ఎందుకు ఇవ్వాలి, రూల్ ఏంటి? ఒక ప్యాంట్ చిరిగితే ఇంకొక ప్యాంట్ కొనాలి. నేను చెప్తాను అంతేనా, చింపితే మళ్ళీ కొనాలి. లూజ్గా అయిపోయింది కదా ప్యాంట్, అందుకోసం మెకానిక్ పని చేస్తుందమ్మా. మెకానిస్ట్ టైలర్ చెప్దాం అమ్మ. ఇది ఈ తాడు యూజ్ చేస్తుందమ్మా. సేఫ్టీ పిన్ తీసుకుందమ్మా, అతికిపించింది దాని తాడులో. నెక్స్ట్ పని కట్టెప్పుడు మాయం అవ్వదు. అమ్మకి టైలర్ అందం, టైలర్ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇవన్నీ. సో నువ్వు కూడా నేర్చుకున్నాను నా దగ్గర నుంచి. నేను ఎలాగో నీకు నేర్చుకున్నాను నా మమ్మీ దగ్గర నుంచి కదా, నువ్వు నీ మమ్మీ దగ్గర నుంచి మెకానిక్ పనులు నేర్చుకో. ఎప్పుడు నేను పడేయకూడదు, వస్తువుని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. అప్పుడే మనం డబ్బులు సేవ్ చేయగలుగుతాం. మనం ఆడవాళ్ళం కదా, వీఆర్ గర్ల్స్. సో ఎప్పుడు డబ్బులు సేవ్ చేయాలి, అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వస్తారు. ఎవరు ఒప్పుకుంటారో నాకు ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నిజంగా మనం ఆడవాళ్ళం డబ్బులు సేవ్ చేసి లక్ష్మీదేవి ఇంటికి వస్తారు. మనం ఇప్పుడు ఏ వస్తువుకైనా పడేయకూడదు అని ఎవరు నా మాటకి హామీ ఇస్తారు, ప్లీజ్ చెప్పండి నా కామెంట్ సెక్షన్ లోని. అండ్ ప్లీజ్ లైక్ కూడా కొట్టండి నచ్చి ఉంటే, బికాస్ నేను అలాగే చేస్తాను. ఎప్పుడు ఏ వస్తువుని పడేను, మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడు దేన్ని కూడా పడేయడం నేర్చుకోలేదు. ఇవ్వండి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది చాలా లూజ్ అయిపోయింది. ఆ గెంతుతున్నప్పుడు పట్టుకొని గెంతి ఇది చాలా ఇది అనిపించింది. బెల్ట్ జీన్స్ అనుకోండి, బెల్ట్ వేసి దీనికి బెల్ట్ వేయలేము కదా. సో సూపర్ అయిపోయింది. ఇవ్వండి ఇప్పుడు దీనికి చుట్టి ఇక్కడ వేసేస్తే ఒకటి ముడి వేసేస్తే మంది అయిపోయింది. ఒక ప్యాంటు సల్వార్ లాగా తయారైపోయింది. అండ్ ఇప్పుడు ఏ ఊస్ ఉండదు. మనీ గెంతినాను, నో ఇష్యూస్. అయితే సల్వార్ డ్రెస్ కూడా అయిపోవాలి అంతే. ఇంకా లోపలికి వెళ్తుంది ముడి, ఇంకా ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్తుంది ముడి కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. పర్ఫెక్ట్ సల్వార్ ప్యాంట్ లాగా అయిపోయింది. బాగుందా లేదా? సూపర్ సల్వార్ లాగా ఉంది. ఓకే మధ్యలోకి వేసుకుంది. ఇప్పుడు దండ రేపు వేసుకొని వ్యూయర్స్ చూపిద్దాం. డింక్ చిక్క చూపిస్తాం వ్యూయర్స్ అందరికి ఎలాగైంది అని. ఇప్పుడు అవుతుంది 10:30 ఐ థింక్ కదా మండి, నాకేం తెలుసు తెలీదా? 10:20. సో ఇప్పుడు నేను ఇంకా మనీ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నాను. అయిపోయింది, దాంట్లో చేతితో అయిపోయింది. మళ్ళీ పాదాలు చూస్తే ఇలాగ రెడ్ కలర్ అయిపోయింది. నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను కానీ. సో నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసి పడుకుని పోతాము. మాన్యాకి రేపు హిందీ ఎగ్జామ్ ఉంది, సో చదివిసుకున్నాము. రేపు 3rd period ఎగ్జామ్ ఉంది.
పడుకుని పోయి రేపు ఆరాం మరి లేచి ఫస్ట్ 2 పీరియడ్స్ పర్లేదు. అసెంబ్లీ ఎలాగో మా అన్నయ్య చెప్తుందని నీకు అసలు రెడీ. రేపు హిందీ ఉంది, రేపు అన్ని హిందీ నాకు హిందీ వర్డ్ ఆఫ్ ది డే ఉన్నాయి. అదే రేపు హిందీలో చూసుకోవాలి నేను. సో ఎనీవేస్ వ్యూస్ ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చి చెప్పడం మర్చిపోయి ఇంకా నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అందులో కొత్త కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త వీడియో. అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ ఆల్ మై లవ్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ. బాయ్. చూసారా చేయగలిగిపోయింది. రెడ్ కలర్ రక్తం ఏదో చూసినట్టుగా బికాస్ ఇది నాకు కొట్టేసింది అమ్మ. కాటన్ చూసారు బికాస్ రెడ్ నాకు కలర్ కొట్టేసింది చేతిలో. చూసారా ఇప్పుడు కొట్టేసింది అవ్వాలి. ప్రూఫ్ వచ్చింది. నిజంగా కొట్టాను ఇప్పుడు. బాయ్. గుడ్ నైట్.